అయితే ఇంకా దీని కాయలు ఉన్నాయనుకోండి, ఫుల్గా అయితే ఉన్నాయి. ఎట్లా మొత్తం పచ్చ ఆడిపోయింది, మొత్తం పూతకొచ్చేసింది అప్పుడు గణపతులు అప్పుడే. ఇంకా మళ్ళీ దీనికి కాయలు ఉన్నాయి. ఎంత గుంపు అయిందో చూడండి. ఇగో ఇట్లా బాత్రూమ్ సైడ్ ఉన్నది. ఇంతకుముందు కొండెంగలు వచ్చాయి, కోతులు వచ్చాయి. ఇప్పుడు కొండెంగలు వస్తున్నాయి అనుకోండి పండ్లకైతే. ఇదిగో మీరు అన్న కలయమాకు చెట్టు. కలయమాకు చెట్టు ఇంత పెద్దగా అయింది, ఇంత పెద్దగా అయింది. యాప్ చెట్టు తిరిగైంది అనుకోండి కలయమాకు చెట్టు అయితే. ఇగో సూపర్గా అయింది యాప్ చెట్టు తిరిగా. కానీ వేరే చెట్లకు అయితే కానియకుండా మొత్తం అవుతుంది. కనకారాల చెట్లు ఉన్నాయి, అక్కడ మందారం పూ చెట్లు ఉన్నాయి దేవుడికి పెట్టడానికి అయితే. కానీ కొన్ని నిలిచేస్తాయి. ఇదైతే నా ఉయ్యాల చెట్టు అనుకోండి. ఉయ్యాలకైతే నేనైతే అది కొమ్మ అయితే నరికి పీయలేను. కాకపోతే కొమ్మలు అయితే చాలా మీదికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ వరకు స్లాబ్ వరకు ఇక్కడ వరకు అందుతున్నాయి అని అయితే కొమ్మలు అయితే నరికిపించిన. చెట్టు కుట్టిపోయాలంటే ఎందుకో బాధ అనిపించింది. నేను పెట్టిన చెట్టు పెంచిన కదా, అందుకు చాలా మా ఊరైతే ఎలా ఉందంటే ఇలా ఉన్నది. దగ్గరనే పచ్చగా చేన్లు. ఇది వేరే వాళ్ళ ఇల్లు, కడాలు ఉంటలేరు అనుకోండి. ఇట్లా దగ్గర చేన్లు ఉంటాయి మాకైతే. ఇది ఒక ఇల్లు అన్నట్టు. ఇక దీంట్లోనే మొక్కల కోళ్ళు తిరుగుతాయి. ఇక దాంట్లో నైట్కి వచ్చి వండుకుంటాయి అనుకోండి. దగ్గర చేన్లు ఉంటాయి. ఇక ఇటైతే ఇక గుడి ఉంటుంది అనుకోండి. ఇటు మా ఊరు మొత్తం ఉంటుంది అనుకో. ఇప్పుడు మొత్తం ఇక్కడనే అవుతున్నాయి ఇండ్లన్నీ. చెట్ల సాటుకు హనుమన్లో కూడా కనిపిస్తలేదు. ఇదండి మా ఊరిగో. మొగులైతే ఎంత కలర్ ఎంత సూపర్గా కనిపిస్తుందో చూడండి. పొద్దునకైతే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనుకోండి మొగులు. నేను స్లాబ్కి ఎందుకు వచ్చిన అంటే ఇక దుప్పడైతే ఉన్నది. పిన్ని 3 రోజులు అవుతుంది, ఎండనే ఎండదు. అది చాలా దొడ్డు ఉన్నది. ఇగో మా అబ్బాయి కప్పుకుంటుంది, ఓళ్ళు కప్పుకోరు. మా అబ్బాయి వచ్చినప్పుడు కప్పుకుంటాడు. అయితే పిండేసినాము 3 రోజులు అవుతుంది. ఇవాళ ఎండింది అనుకోండి. అందుకే తీసుకెళ్ళడానికి అయితే వచ్చిన వీడియో పెడదామని అయితే పెడుతున్నాను. ఇదిగో మా ఊరైతే ఇలా ఉంది. మొగులు అయితే చాలా అందంగా అనిపిస్తుంది కదా, అవునా కదా? అయితే కామెడీ వస్తలే, కామెడీ తెలియండి. ఇక మొన్న అయితే నేను మీదికి వస్తుంది, కిందికి వస్తే కిందికి వస్తుంది. ఇప్పుడు నేను బట్టలు తీసుకొని కిందికి పోగానే కిందికి వచ్చేస్తుంది అనుకోండి. ఇది మా ఊరండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. ఇక మా షాపు ఇక్కడ ఉంటుంది. ఇదిగో షాప్ ఇక్కడ. ఇది షాపు, ఇక్కడ ఇండ్లు అన్నట్టు. ఇవి రేకులు బయట అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మొన్న బాయ్ చెప్దా, దాని పోతున్నదా, దా 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 దా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మా ఊరు ఎలా ఉందో, ఇక పల్లెటూరే కానీ సూపర్గా ఉంది. మా ఊరికి మించిన ఊరు వేరే ఊరు ఏది లేదని నేనైతే అనుకుంటాను. మనుషులు కూడా అంతే ప్రేమతో మాట్లాడతారు. ఊరు కూడా చాలా బాగుంది. ఏమంటారో కామెడీ బస్సులో కామెంట్ తెలియండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. నేనైతే మరి కిందికి వెళ్తున్నాను ఇక బట్టలు తీసుకొని. ఓకే బాయ్ అండి. ఇదైతే షాపు, కిరాణా షాప్ అనుకోండి. ఇక మెట్లయితే దిగడం స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఇక ఇంట్లోకి అయితే వెళ్తారు. ఇగో ఇక్కడ షాపు, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నేను చూపెట్టిన కళ్యాణ్ చెట్టు ఇక్కడ ఉంది. ఇక మా కోళ్ళు, నేను ఇప్పటిదాకా స్లాబ్ మీద ఉన్నా కాబట్టి లైట్ కూడా వేయలేకపోయాను. ఇక్కడ చేద్దాం లైట్. ఇదిగో కోళ్ళు, నాటి కోళ్ళు అండి. ఇవి ఒక 50 దాకా అయితే పెంచుతున్నాం అన్నట్టు. వీడికి దానా, మక్కది గట్క, అడ్ల బుషి, మళ్ళీ కూరగాయలు పోసేస్తాము. రకరకాలు పోయాక మంచిగా 2 కిలోల మందం అయినాయి అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి అందరికీ.